హలో అండి, నేను సురేఖ. ఐఎమ్ బ్యాక్. ఈరోజు నేను మీకు మాస్క్ చూపిస్తానండి. మాస్క్స్ ఇప్పుడంతా మాస్క్ అనేది ఒక నిత్యావసర వస్తువు అయిపోయింది. మనకు అది మస్ట్ అండ్ షుడ్ అయిపోయింది. కాబట్టి మామూలు మాస్క్స్ అందరికీ ఉంటాయి, అన్నీ అవైలబుల్గానే దొరుకుతున్నాయి, అన్నీ అందుబాటులో ఉంటున్నాయి. ఇది నేను చేసేది డిజైనర్ మాస్క్ అనమాట. డిజైనర్ మాస్క్స్ అంటే ఇది డైలీ యూస్ కాకుండా మనం బయటకు వెళ్ళినప్పుడు, కాస్ట్లీ చీర కట్టుకున్నప్పుడు, కాస్ట్లీ డ్రెస్ వేసుకున్నప్పుడు దానికి బాగుంటుంది. అవి డిజైనర్ అనమాట. మనం చేసామంటే మామూలు మాస్కులు మేము కుట్టిస్తున్నాం, దాని గురించి నేను ఎపిసోడ్లో చూపించాల్సిన అవసరం లేదు. ఇవి డిజైనర్ మాస్క్స్ అనమాట. వెరైటీగా ఉంటాయి, ట్రెండీగా ఉంటాయి, లేడీస్కి, గర్ల్స్కి చాలా బాగుంటాయి అన్నమాట. వెరైటీగా అనిపిస్తాయి, చూడంగానే భలే ఉంది అనిపిస్తుంది అనమాట. ఓకే అండి, ఇవన్నీ వీటికి కూడా నెంబరింగ్ ఇస్తాను. నెంబరింగ్ ప్రకారం మీరు మెసేజ్ చేసుకోండి. ఏ నెంబర్ ఇచ్చానో ఆ నెంబర్కి మెసేజ్ చేయండి. ఓకే అండి, చూద్దామా మరి. చూడండి, ఇది మీకు ఫ్రెంచ్ నాట్స్ అనమాట. ఫ్రెంచ్ నాట్స్ వచ్చింది చూసారా. ఇదంతా కాంతా వర్క్ వచ్చింది. ఇలా వస్తుంది, మనం వేసుకుంటే మాస్క్ ఇలా వస్తుంది. చూడండి, ఒక సైడ్ ఫ్రెంచ్ నాట్స్ వచ్చింది, ఇటు సైడ్ అంతా కాంతా వర్క్ వచ్చింది. నేను పెట్టుకోవట్లేదండి, ఎందుకంటే మళ్ళీ ఒకళ్ళు యూస్ చేసింది ఇంకొకరు యూస్, ఊరికి నేను మీకు ఇలా చూపిస్తున్నాను. ఇలా వస్తుంది చూసారా. ఇలా మీకు అంటే ఒక్కటి మట్టికి నేను చూపిస్తున్నాను, ఇక్కడ నుంచి ఇక్కడికి వస్తుంది అన్న సంగతి ఒకటే చూపిస్తున్నాను మీకు. ఇలా వస్తుంది, ఇలా చూసారా. నెక్స్ట్ ఇంకొకటి నేవీ బ్లూ చూసారా. ఇటొకటి ఇట్లా ఇలా వస్తుంది, ఇట్లా ఇలా వస్తుంది. చూసారా, అంతా హ్యాండ్ వర్క్ అండి. ఇదంతా కూడా మీకు హ్యాండ్ వర్క్. చూడండి, హ్యాండ్ వర్క్, రెండు సైడ్స్ హ్యాండ్ వర్క్ వచ్చింది. దీనిలోనే ఇంకో కలర్ ఉంది, లెవెండర్ కలర్ ఉంది. ఇలా వస్తుంది, మనం ఇలా పెట్టుకున్నప్పుడు ఇలా వస్తుంది, సైడ్కి ఇలా వస్తుంది. ఇది పీచ్ కలర్. ఇది మొత్తం కాంతా వర్క్ స్టిచ్, కాంతా స్టిచ్ ఇలా వస్తుంది. నాట్స్ వర్క్, కాంతా వర్క్ అనమాట. కాంతా స్టిచ్ పెట్టుకుంటే మనకి చక్కగా ఇలా వస్తుంది. నేను పెట్టుకోవట్లేదండి, మీరు కంగారు పడకండి. దీనికి ఇదేమో బ్లాక్కి కర్దానా వర్క్ చూసారా. ఇలా వస్తుంది, ఇలా చూడండి, ఇలా వస్తుంది. ఒక సైడ్కి అనమాట మనకి ఇలా ఇలా. ఇది ప్లెయిన్ అనమాట. ఒక సైడ్ ప్లెయిన్ వచ్చింది, ఇంకొక సైడ్ మనకి ఇలా వస్తుంది. ఇలా పెట్టుకున్నప్పుడు ఒక సైడ్ నుంచి చాలా డిజైనర్గా ఉంటాయి అన్నమాట ఇవన్నీ కూడా. ఇది నేవీ బ్లూ, సేమ్ డిజైన్లో నేవీ బ్లూ అనమాట. ఇట్లా వస్తుంది, ఇలా. ఇవన్నీ కూడా మనకి డిజైనర్గా ఉంటాయి. మనకి రేట్లు నేను ఇస్తాను మీకు అన్నిటికీను, దాని ప్రకారం మీరు మెసేజ్ చేయండి. ఇది గ్రీన్ అండి, డార్క్ గ్రీన్. డార్క్ గ్రీన్కి మనకి చూసారా ఇలా వస్తుంది, ఇలా సైడ్ అనమాట. ఒక సైడ్, ఈ సైడ్ ఇట్లా కాంతా వర్క్ అనమాట. కాంతా వర్క్, నాట్స్ వర్క్ మొత్తం ఇలా వస్తుంది మనకి వేసుకుంటే. ఇదేమో కాఫీ కలర్, స్నఫ్ కలర్కి ఇలా వస్తుంది. ఇలా చూడండి, ఇలా వస్తుంది, ఇలా వస్తాయి. ఇది చూసారా గ్రీన్. ఇది గ్రీన్కి మనకి హ్యాండ్ వర్క్ అండి, ఫుల్గా ఒక సైడ్ అంతా హ్యాండ్ వర్క్ వచ్చింది, ఒక సైడ్ ఒక లైన్ వచ్చింది. ఇలా వస్తుంది, మనం పెట్టుకుంటే మనకి ఇదిగోండి ఇలా వస్తుంది మనకి. ఇటేమో ఒక లైన్ వచ్చింది, ఇటేమో ఒక బంచ్ వచ్చింది అనమాట. ఇదంతా కూడా హ్యాండ్ వర్క్. ఇది కూడా డబల్ లేయర్ వచ్చింది, డబల్ లేయర్. మీకు డబల్ లేయర్ వచ్చేసి చాలా బాగుంటుంది, చక్కగా కంఫర్టబుల్గా ఉంటుంది. కాటన్ ఇది. ఇది ఇలా వస్తుంది చూసారా. ఇది కూడా హ్యాండ్ వర్క్ అనమాట. ఇట్లా రెండు వైపులా ఒక లైన్ లాగా వచ్చింది హ్యాండ్ వర్క్.
ఫ్లవర్స్. ఇది కూడా చూసారా ఇలా వస్తుంది. ఇటు పక్కన ఫ్లవర్ వచ్చింది, ఇటు పక్కన ఫ్లవర్ వచ్చింది. ఇది కరెక్ట్గా మన డ్రెస్సులు కానీ శారీస్ కానీ మ్యాచింగ్ బాగుంటాయి. మ్యాచింగ్గా మనం వేసుకుంటే చాలా బాగుంటాయి ఇవి. ఇలా వస్తాయి. ఒక సైడు ఒక బంచ్ వచ్చింది, ఫ్లవర్ బంచ్ ఇట్లాగా ఇలా వచ్చింది. ఇలా ఇదంతా కూడా కాటన్ క్లాత్, చాలా బాగుంటుంది. ఇది కూడా అంతే, బ్లూ మీద ఫ్లవర్స్, చిన్న చిన్న బంచెస్, రెండు వైపులా వచ్చింది. ఇది చూసారా, ఇట్లా రెండు వైపులా వచ్చింది. ఇలా వస్తుంది. ఇది ఆరెంజ్కి ఫ్లవర్స్ ఇలా వస్తుంది మనకు వేసుకుంటే. ఇలాగ ఇది క్రీమ్. ఇది మనకి 2-3 పెట్టుకోవచ్చు. ఆల్ మ్యాచింగ్స్ అనమాట. బయటకు వెళ్ళేటప్పుడు పెట్టుకున్నా సరే చాలా బాగుంటుంది. ఇది క్రీమ్ మీద సెల్ఫ్ వర్క్ అనమాట. ఇట్లా వస్తుంది. ఇలా ఇది కూడా క్రీమ్కి ఇలా ఒక బంచ్ అనమాట. ఇటువైపు ఏమో ప్లెయిన్. ఇలా చూసారా, ఫ్రెంచ్ నాట్స్. ఇవి అన్నీ కూడా హ్యాండ్ వర్క్ అనమాట. చూసారా, ఫ్రెంచ్ నాట్స్తో చేయించాం. ఇది ఒక సైడ్ ఒక బంచ్, ఈ సైడ్ ప్లెయిన్ వచ్చింది. ఇది కూడా అంతే, ఫ్రెంచ్ నాట్స్ అనమాట. మనకి మీకు క్లోజ్గా చూపిస్తాను. ఇలా వస్తుంది. ఇది కూడా అంతే, ఫ్రెంచ్ నాట్స్. ఇది ఇలా వస్తాయి. ఇది పింక్. ఇది పింక్కి 2 సైడ్లు బంచ్ లాగా, ఒక ఆర్చ్ లాగా వచ్చింది. ముక్కుకి మనకి అటు ఇటు పక్కన కూడా చాలా బాగా వచ్చింది. ఇట్లాగా ఇలా వస్తుంది. మనకు వేసుకుంటే మనకి ఇలాగ వస్తుంది. ఇలా వస్తుంది. ఇది ఒక సైడ్ వచ్చింది. చూసారా, ఇలా ఒక సైడ్ వచ్చింది. మొత్తం ఫ్రెంచ్ నాట్స్, హ్యాండ్ వర్క్. ఇలా చక్కగా మ్యాచింగ్స్ వేసుకున్నా సరే బాగుంటుంది. బయటకు వెళ్ళేటప్పుడు వేసుకున్నా సరే చక్కగా ఉంటుంది. ఇది కూడా అంతే, 2 వైపులా 2 బంచ్ లాగా వచ్చినాయి. ఇలా వస్తుంది. ఇది నెమలి పింఛం. చూసారా, ఇలా వస్తుంది మనకి. ఇది కూడా అంతే, హ్యాండ్ వర్క్ అనమాట. చూడండి, హ్యాండ్ వర్క్ ఇట్లా. ఇలా వస్తుంది. ఇది చెక్స్ క్లాత్. ఇది మొత్తం ఇవన్నీ కూడా హ్యాండ్లూమ్ క్లాత్లు అనమాట. హ్యాండ్లూమ్ క్లాత్తో చేసాము. ఇలా వస్తుంది. ఇటువైపున అంత థ్రెడ్ వర్క్ అనమాట. హ్యాండ్ వర్క్, థ్రెడ్ వర్క్తో వచ్చినాయి. ఇలా ఇది లైట్ కలర్ మీద చెక్స్ వచ్చింది. చెక్స్ క్లాత్. ఇది పీచ్ కలర్. ఇది పీచ్ కలర్ మీద హ్యాండ్ వర్క్ అనమాట. ఇలా వస్తుంది. ఇది కూడా పీచ్ మీద చెక్స్ అనమాట. పింక్. ఇది ఇది కూడా పీచ్ మీద ఇలా వచ్చింది. ఇవి చిన్న మ్యాంగోస్ వచ్చింది. లైట్ ఆరెంజ్కి చిన్న మ్యాంగోస్. చక్కగా అటు ఒక మ్యాంగో, ఒక చిన్న మ్యాంగో, ఇటు ఒక మ్యాంగో. ఇది కూడా అంత ఫుల్ హ్యాండ్ వర్క్ వచ్చింది. గ్రీన్, లైట్ గ్రీన్.
ఇది కూడా లైట్ గ్రీన్. ఇది లైట్ గ్రీన్కి రెండు వైపులా వచ్చింది చూడండి, రెండు వైపులా చిన్న బుటీస్ అనమాట, చక్కగా హ్యాండ్ వర్క్ బుటీసు, నాట్ వర్క్ వచ్చింది మొత్తం అంతా. ఇది బ్రౌన్, బ్రౌన్ ఇది లైట్ ఎర్త్ కలర్. ఇది లైట్ ఎర్త్ కలర్కి అటువైపున ఇటువైపున రెండు వైపులా వచ్చింది మనకి ఇట్లా. ఇవి ఓన్లీ బటన్స్ అనమాట, వర్క్ ఏం లేదు, ఓన్లీ బటన్ వర్క్, బటన్స్ వేసాం. జీన్స్ మీద వేసుకుంటానికి బాగుంటుంది. ఇది బటన్స్ అనమాట, అంత హ్యాండ్లూమ్ క్లాత్. ఇది హ్యాండ్లూమ్ క్లాత్కి జీన్స్ మీదకి బాగుంటాయి. ఇట్లా ఒక సైడ్ బటన్స్, ఇటువైపు ప్లెయిన్. లెవెండర్ ఇది బటన్స్ అనమాట. ఇవి కూడా చూసారు కదా, ఇవన్నీ కూడా మీరు మెసేజ్ చేసుకోండి. ఓకే అండి, స్టే ట్యూన్ విత్ సురేఖ ఫర్ మెనీ మోర్ అప్డేట్స్ అండ్ మోర్ ఇంట్రెస్టింగ్ థింగ్స్. ఓకే, బాయ్ అండి, బాయ్.